అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. మార్చి 21 తారీఖు శుక్రవారం రోజున ఒక పెద్ద శుభవార్త అయితే 3 గంటల 30 నిమిషాల తర్వాత మీకైతే అందబోతుందండి. అసలు ఈ యొక్క ధనుసు రాశి వారి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల తర్వాత ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి రేపటి రోజున గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన ఈ యొక్క రాశి వారికి మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ధనుసు రాశి వారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటప్పుడు మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనుసు రాశి అని రాశి చక్రంలోని 9వ రాశి మూల నక్షత్రం 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ముందుగా మనం ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక పరిశీలించినట్లయితే ధనుసు రాశి గల వ్యక్తులు చాలా మంచి వ్యక్తిత్వాన్ని, దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఎటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా అధిగమించుకొని ముందుకు వెళ్ళేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు ఎటువంటి తప్పులు చేయరు. అలాంటి తప్పు ఎదురయ్యేటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ వీళ్ళకి అది చేయడానికి వీళ్ళకి మనసు ఒప్పుకోదని చెప్పుకోవచ్చు. అసలు అలాంటి పనులు వీరు చేయరు. అంటే వీరి యొక్క మనస్తత్వం అలాంటిది. వీళ్ళు అసలు పొరపాటు చేయరని చెప్పుకోవాలి. ఈ యొక్క జీవితంలో అత్యంత ఉన్నత శిఖరాలకు ఎదగాలి అన్నటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని వీరి జీవితానికి కొనసాగిస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క లక్ష్యాన్ని అధికంగా సాధించాలి అన్నటువంటి మనస్తత్వంతోనే ముందుకు వెళ్తూ ఉంటారు. వీరు ఎప్పుడు కూడా ఆ లక్ష్యాన్ని సాధించే దిశగానే అడుగులు వేస్తూ ఉంటారు. అసలు ఏంటంటే ముఖ్యంగా వీరి ఏదైనా లక్ష్యాన్ని కానీ గోల్ కానీ పెట్టుకుంటే ఆ గోల్ను వీరు చేరుకున్నటువంటి వరకు నిద్రపోరని చెప్పుకోవచ్చిన సమాజంలో మంచి గుర్తింపు, పేరు, ప్రఖ్యాతలు కలిగి ఉంటారు. ఈ యొక్క ధనుసు రాశి వ్యక్తులకు చాలా జాలి గుణం, క్షమాగుణం అధికంగా ఉంటుంది. ఎవరికైనా కానీ ఏదైనా తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే దాన్ని క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క ధనుసు రాశి వారు. అలాగే వీరు చాలా చోట్ల చురుకుతత్వాన్ని కలిగి ఉంటారు. ఏ పనులైనా సరే చాకచక్యంగా ఆ పనిని కంప్లీట్ చేసేటువంటి పర్ఫెక్ట్గా చేసే దానిలో విజయం పొందుకోగలుగుతారు. అయితే ఒక ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు మార్చి 21 తేదీ శుక్రవారం రోజున మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల తర్వాత అసలు ఒక శుభవార్త అనేది అందుతుంది. అది కూడా 3 గంటల 30 నిమిషాల తర్వాత వీరికి ఆ శుభవార్త అనేది అందుతుందండి. అదొక విధంగా ధనుసు రాశి వారికి వ్యక్తులకు అంటే వాళ్ళకి చాలా గొప్పగా ఉంటారండి. వీళ్ళు చాలా గొప్పవారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నా కూడా ఆ 10 రూపాయలు కూడా పక్క వారికి ఇవ్వాలన్నటువంటి ఆసక్తితోనే వీరు ఉంటూ ఉంటారు. అదేవిధంగా వీరికి చురుకుతత్వం అనేది అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశివారు ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల తర్వాత ఒక శుభవార్త అయితే వినబోతున్నారండి. అసలు ఈరోజు ఈ యొక్క రాశి వారికి పనులలో ఏ పని మొదలు పెట్టుకున్న సరే చాలా చురుకుతనంతో దాన్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు. కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఈరోజు మీకు కనబడుతున్నాయండి. ఇంకెప్పటి నుండో వాహనాన్ని కొనాలి, సంపాదన ఎక్కువగా చేసుకోవాలి, అటువంటి కోరిక, ఆశ అనేది ఎవరికైతే ఉన్నదో ఆ యొక్క కోరిక ఆ రోజున మీకు నెరవేరబోతుందని చెప్పుకోవాలి. మీకు మీ కీలక పాత్రను వహించవలసి ఉంటుంది. చాలా జాగ్రత్త. మీ యొక్క భాగస్వామి వైఖరిలో చాలా మార్పులు అనేది చోటు చేసుకోబోతుంది. అదేవిధంగా మీ కుటుంబ సభ్యులు కానీ, మీ యొక్క బంధుమిత్రులు కానీ ఈ యొక్క మేలు కానీ తలపెట్టుకోవడం జరుగుతుంది. మీ యొక్క సాయంతో చుట్టుపక్కల వారికి కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, బంధుమిత్రులకు కానీ, మీ యొక్క స్నేహితులతో కానీ ఏదో ఒక విధానంగా మీరు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీరు రానున్నటువంటి కొద్ది రోజులలోనే మీరు కొత్త ప్రదేశాలు సందర్శించవలసిన అవకాశాలు కనిపిస్తున్నాయండి. అలాగే ధనుసు రాశి వారు మీ యొక్క మాట, మంచితనం, చురుకుతనంతో వీటన్నిటితోనే మీలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను ఎదుటి వారికి తొందరగా ఆకట్టుకున్నటువంటి స్వభావాన్ని మీరు కలిగి ఉంటారు. భవిష్యత్తు కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే మీ యొక్క భవిష్యత్తుపై మీరు ఎక్కువగా దృష్టి సాధిస్తారు. అలాగే మీకు ధన వ్యయం కూడా అధికంగా అందేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధికంగా అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మీకున్నటువంటి వృధా ఖర్చులను అయితే మీరు అధిగమించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారు ఇతరుల యొక్క అవసరాలను మీ యొక్క కోరికతో ముడిపడి ఉండడం వలన కాస్త జాగ్రత్తగా మీరు వహించవలసి ఉంటుందండి. అట్టి సమయంలో మీ యొక్క భావాలను పట్టి ఉంచకండి. అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైనటువంటి అన్నిటినీ కూడా చేయాల్సి ఉంటుంది.
ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు. డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే అంతే అవసరం కదా. మీ అందరికీ కూడా తెలుసు కదండి. ఇది ధనుసు రాశి వారు ఇంటి యొక్క అవసరాలు తీర్చుకోవడంతో పాటు పిల్లల యొక్క అవసరాలు కూడా చూడండి. క్రమంగా ఉండకపోయినా పిల్లలు లేనటువంటి వాళ్ళ ఇల్లు ఆత్మ అనేటువంటి శరీరమే. ఇంటికి అమితమైనటువంటి ఆనందాలను ఆహ్లాదాన్ని తెచ్చేది పిల్లలే. మీ యొక్క ప్రేమికురాలి భావోద్వేగ సంబంధమైనటువంటి దాంట్లో ఒప్పుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకరోజు సెలవుల్ని కోరుకుంటూ వెళ్తే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినప్పటికీ కూడా మీ పరోక్షంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. ఎందుకంటే మీ యొక్క తోటి అధికారులన్నిటివి మీకు వారి యొక్క సహకారం అందటం వల్ల మీ పనులన్నీ ఏది కూడా ఆగిపోకుండా సజావుగా సాగిపోతాయి. ఇకపోతే ఒకవేళ దానివల్ల మీకు కొత్త కారణంగా తలెత్తితే అయినా సరే కానీ ఆ సమస్య అనేది మీకు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరించుకోగలుగుతారు. ముందుగా చెప్పండి కానీ మీ ఇంట్లో వేడుక జరుగుతుంది. అది శాస్త్రోక్తకరమైనటువంటి కర్మలకు హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించడం జరుగుతుందండి. ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి మీ యొక్క ఆరోగ్య విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారిలో కొంతమందికి మేలు జరిగినప్పటికీ కూడా కొంతమంది వారి కర్మానుసారం కర్మ ఫలితం చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ సమస్యలు అయినప్పటికీ కూడా కనిపిస్తున్నాయండి. ఈ యొక్క ధనుసు రాశి వారు ఏ రంగంలోనైనా కానీ దేనిలోనైనా కానీ స్వయంగా వీరి యొక్క కార్యాలను సిద్ధించుకోగలుగుతారని చెప్పుకోవాలి. వీరి యొక్క బుద్ధి ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ధనం కూడా అంత మంచిగా ఎప్పుడు కూడా అందుతూనే ఉంటుందండి. వీరికి ఏదైనా ఖర్చులు ఎక్కువ అనిపించినప్పుడు కూడా వీరు అది భావంగా భావించటని చెప్పుకోవాలి. బంధువులకు, మీ స్నేహితులకు లేదంటే మీ తోటి వారికి వీరి యొక్క సహాయం అనేది ఎప్పుడు కూడా అందిస్తూనే ఉంటారు. కాబట్టి చూసారు కదండి ధనుసు రాశి వారికి ఏ విధంగా ఈ రోజున గోచార ఫలితాలు అనేటివి మీకు ఏ విధంగా ఉంటున్నాయనేది. కాబట్టి మీ యొక్క అననుకూల పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన అయితే గొప్పనిసరి చేసుకోవాలి. శివారాధన వల్ల మీకు అననుకూల పరిస్థితులు కూడా అనుకూలంగా సాగి మీకున్నటువంటి చిన్న చిన్న ఒడిదుడుకులు కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకున్నటువంటి కార్యాలను సిద్ధించుకోగలుగుతారు. అంతేకాకుండా ఈరోజు మీ యొక్క సమయం అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం మీద మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాం. ఎలాంటి కలహాలు లేకుండా మీ జీవితంలో సాఫీగా సాగిపోతుంది. మీరు వేసుకున్న ప్రణాళికల ప్రకారం పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయండి. కుల స్వీకరణ విషయంలో మీరు జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుందండి. ఇక ఈరోజు ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఎటువంటి శుభవార్త అందుతుందనే విషయానికి వస్తే కనుక మీ యొక్క పాత స్నేహితులు, మీకు దూరంగా ఉన్నటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చిన్న చిన్న కారణాల వల్ల దూరంగా ఉంటున్నారో అటువంటి వారికి ఈరోజు మీ యొక్క స్నేహబంధం కావచ్చు, మీకు అనుకోకుండా మీరు తారసపడడం కానీ లేదంటే అనుకోని సంఘటన వల్ల ఎదురవ్వడం కానీ కలిగి మీరైతే ఈరోజు వారితో కలుసుకోబోతున్నారండి. తద్వారా మీ ఉన్నటువంటి స్నేహం మళ్ళీ బలపడి మీకు ఎటువంటి కలతలు లేకుండా మీ యొక్క స్నేహబంధం అనేది సాగిపోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుందండి. విద్యార్థుల విషయానికి వస్తే చాలా మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల్లో మంచి పోటీ పరీక్షలు రాసేటువంటి ఒడిదొడుకులు కూడా అంతా కూడా మంచిగా సాగిపోతుందంటే ప్రతి ఒక్కరి సహకారం అనేది మీకు అందుతుంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగం ఇలా అన్నిట్లలో కూడా చాలా ఏర్పడేటువంటి కలహాలు చాలా సాఫీగా సాగిపోతుందండి. కాబట్టి ధనుసు రాశి వారికి గోచార ఫలితాలు అనేటివి ఈ రోజున ఎలా ఉండబోతున్నాయి, మీ యొక్క జీవితం, మీ యొక్క సమస్యలు, ఒడిదొడుకులు ఎలా సాగిపోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా మీకు ఈ వీడియో ద్వారా అందిందని చెప్పేసి అనుకుంటున్నాను. మాకే ఇన్ని కష్టాలని చెప్పి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉన్నారు కూడా, కానీ దానికి సంబంధించినటువంటి వచ్చింది అని చెప్పుకోవాలి. అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి, మీరు చేసేటువంటి సత్కారాలకు ఫలితం, అంటే మంచి పనులకు ఫలితం అనేది మీకు ఈ సమయంలో మీకు జీవితంలో ధనుసు రాశి వారికి మీకు చూపించబోతుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే చూడబోతున్నారు. ఉగాది తర్వాత కొత్త సంవత్సరం ప్రారంభంలోనే మీరు పొందబోయే అవకాశాలు కూడా మీకు జాతకం ప్రకారం అయితే ఉన్నాయి, ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అలాగే ధనుసు రాశి వారికి మార్చి 21, 22, 23 తేదీలలో మీ యొక్క జీవితంలోనే అతి పెద్ద శుభవార్త వినే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే
ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితంలోనే ఒక్కొక్క రకమైన బలమైన కోరిక అనేది ఉంటుంది.